చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నదంతా పార్కింగ్ ప్లేసు. ఇంతకు ముందు వీడియోలోనే నేను చూపించాను ఈ పార్కింగ్ ప్లేస్ అంతాను. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, నల్లరాతి పైన విజయ విఠల దేవస్థానం ఎదురుగా చిన్న చిన్న విగ్రహాలన్నీ చెక్కినారు. చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్లో ఈ ఆశ్రమాన్ని నిర్మించినారు. ఈ ఆశ్రమాన్ని నిర్మించిన వారి పేరు కేశవదాస్ అని. మీకు వారి ఫోటో కూడా నేను ముందరికి పోతూ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది విశ్వరూప విజయ విఠల. చూడండి, ఆ దేవస్థానం ఇది విజయ విఠల దేవస్థానము. దీన్ని దక్షిణ పండరీపురం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది విజయ విఠల విగ్రహము. 30 అడుగుల హైట్ ఉంది. ఇది ఆదిలక్ష్మి దేవస్థానము. ఇక్కడ అష్టలక్ష్ముల దేవస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సంతాన లక్ష్మి. ఇప్పుడు మనం చూస్తున్నది గజలక్ష్మి. ఇప్పుడు మనం చూస్తున్నది ధనలక్ష్మి. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీరామ నామ తారక నిధి స్తూపం. ఇది మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం వీరలక్ష్మి దేవస్థానం. మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం ఐశ్వర్యలక్ష్మి దేవస్థానం. మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం విద్యా వీణ లక్ష్మి దేవస్థానం. ఇప్పుడు మనం చూస్తున్న దేవస్థానం ధాన్యలక్ష్మి దేవస్థానం. చూడండి, ఇలా 8 అష్టలక్ష్ముల దేవస్థానాలు ఇక్కడ కొలువై ఉన్నారు. చూడండి, మనం చూస్తున్నాం కదా లక్ష్మీదేవి దేవస్థానం పైన గోపురాలని. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ ప్రసన్న దుర్గాదేవి దేవస్థానం కూడా ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నది సప్తనదులని గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి. ఈ నదులన్నిటిని విగ్రహాలుగా చేసి ఇక్కడ చూపించినారు. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తున్నట్టుగా రథం పైన మనం ఇక్కడ చూడవచ్చు.
చూడండి. చూడండి, ఈ ఆశ్రమాన్ని నిర్మించిన వారు కేశవదాసు గారు వీరే. ఈ తల్లి వచ్చి కేశవదాసు గారి సతీమణి. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించిన విగ్రహం ఇది. చూడొచ్చు మనము, చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, భగవద్గీతలోనే 18 అధ్యాయాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నల్లరాతి పైన చెక్కినారు 18 అధ్యాయాలను. ఇప్పుడు మనం చూస్తున్నది ఋషులని చూడండి. ఇప్పుడు మనం వెళుతున్న దేవస్థానం గాయత్రీదేవి దేవస్థానము. బ్రహ్మరూపిణి గాయత్రీదేవి అని ఇక్కడ బోర్డు పైన రాసినారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, గాయత్రీదేవి దేవస్థానం. నేను ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మన ఛానల్ మీకు ఇష్టమైతే ఈ వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. ఇంకోసారి చెప్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. నమస్కారం అండి.